హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. సో అందరూ చాలా వరకు బండిని నడుపుతూ ఉంటాము, కానీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కొంతమంది దగ్గరే ఉంటుంది. పోలీసులు చూడంగానే వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటాము. సో అలాంటిదంతా ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు ఒక 10 నిమిషాలు కేటాయించండి ఈ వీడియోకి. సో మీరే ఈజీగా మీ మొబైల్ నుంచి లేదా సిస్టమ్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ అనే ఎలా పొందొచ్చో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో మన ఛానల్ కనుక మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీగా మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో అలానే మన వీడియోలోకి వెళ్ళిపోతే మీ మొబైల్ బ్రౌజర్లో కానీ లేదా సిస్టంలో కానీ వెబ్ బ్రౌజర్లో sarathi.parivahan.gov.in అనే వెబ్ పేజ్ని ఓపెన్ చేయండి. sarathi.parivahan.gov.in అనే వెబ్ పేజ్ ఓపెన్ చేసుకోండి. సో ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. సో అట్లానే ఈ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో లెర్నర్ లైసెన్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన కింద స్టేట్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో విత్ ఇన్ ఇండియా ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనం ఫస్ట్ ఆప్షన్ అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 7 కాలమ్స్ చూపిస్తుంది కదా, ఈ 7 కాలమ్స్ ఫిల్ చేస్తే సరిపోతుందండి, అంతే. ఇందులో కూడా కొన్ని అసంప్షన్ ఉంటాయి, అన్నీ కూడా ఫిల్ చేయక్కర్లేదు, అవి కూడా చెప్తాను మీకు క్లియర్గా. సో ఇక్కడ కంటిన్యూ కొట్టాము. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ డస్ నాట్ హోల్డ్ ఎనీ డ్రైవింగ్ ఆర్ లెర్నర్ లైసెన్స్. ఇక్కడ జనరల్ అని ఉంది కదండి, అక్కడ జనరల్ అనేది 90% వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ కానీ, అంటే ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అట్లా కొన్ని ఉన్నాయి. సో వాటిలో మన ఏదైనా కేటగిరీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలండి. లేదంటే జనరల్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంకో స్క్రీన్. ఓకే, ఇక్కడ ఆధార్ డీటెయిల్స్, జస్ట్ మన ఆధార్ ఒక్కటి ఉంటే చాలు. జస్ట్ మీరు ఆధార్ని ఒక ఫోటో తీసుకొని మీ మొబైల్లో కానీ సిస్టంలో కానీ సేవ్ చేసి పెట్టుకోండి. జస్ట్ ఆధార్ ఒక్కటి ఉంటే సరిపోతుంది మనకి, ఇంకంత మించి ఏం అవసరం లేదు. ఆ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుంటే సరిపోద్ది. సో మనం ట్రై చేద్దాం. సో మన వీడియోని ముందుగా అయితే ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే గంట సింబల్ కొట్టేసి ఆల్లో పెట్టండి నోటిఫికేషన్స్. అప్పుడు మాత్రమే మన వీడియోలు మీకు రెగ్యులర్గా రీచ్ అవుతాయి. సో ఆధార్ ఎంటర్ చేసానండి, ఓటీపీ కొడదాం. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద 3 ఆప్షన్స్ ఇస్తుంది కదా, ఆధార్ హోల్డర్ షుడ్ హ్యావ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అప్డేటెడ్ అగెనెస్ట్ దేర్ ఆధార్. సో ఈ 3 ఆప్షన్స్ కూడా మనం టిక్ మార్క్ చేయాలి. అంటే మన ఆధార్ని ఆర్టీఓ వాళ్ళకి లింక్ చేస్తున్నాం. సో మీరు నా ఆధార్ని యూజ్ చేయొచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు నన్ను వెరిఫై చేసుకోవడానికి. వెరిఫై పర్పస్ మాత్రమేనండి ఇది. ఓన్లీ జస్ట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ కూడా మనం టిక్ మార్క్ చేసి కింద కంటిన్యూ అనేది కొట్టాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మన ఆధార్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనకి విజిబిలిటీ అవుతాయి. జస్ట్ మనం యాక్సెస్ ఇస్తున్నాం అంతవరకు మాత్రమే. ఇవన్నీ 3 సెలెక్ట్ చేసుకొని జస్ట్ కింద అథెంటికేట్. ఇప్పుడు మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి, చూడండి. సో ఇక్కడ సేవ్ అడుగుతుంది, ఇది అవసరం లేదండి, నెవర్ కొట్టేసేయండి. సో ఇది మన ఆధార్లో ఉన్న డేటా. సో ఇది ఏం మోడిఫై చేయడానికి కుదరదు, జస్ట్ మీకు విజిబుల్ అవుతుంది అడ్రస్ అండ్ నేము ఇవన్నీ. సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ అని క్లిక్ చేద్దాం. ఓకే, ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత ఇది మెయిన్ అప్లికేషన్ అండి. ఫస్ట్ లెర్నర్ లైసెన్స్, ఇప్పుడు అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. సో మన స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాం. అలానే మన ఆర్టీఓ ఆఫీస్, మీకు నియర్ బై ఆర్టీఓ ఆఫీస్ ఏదైతే అది ఇక్కడ ఉన్న లిస్ట్ డ్రాప్ డౌన్ బాక్స్లో కరెక్ట్గా మీకు ఆర్టీఓ ఆఫీస్ ఏది దగ్గర అయితే అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే చీరాల సెలెక్ట్ చేస్తున్నాను. ఆర్టీఓ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఉన్న స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నాయి, మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు ఏదన్నా మర్చిపోయారు అయినా కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. లాస్ట్లో మనం సబ్మిట్ కొట్టిన తర్వాత మనం ఏదైతే కాలం వదిలేసామో అది ఫిల్ చేయమని మళ్ళీ చూపిస్తుంది. సో మీరు ప్రశాంతంగా రిలాక్స్గా అప్లికేషన్ ఫిల్ చేయండి. ఇది అందులో ఎంటర్ చేయొచ్చా, ఇందులో ఎంటర్ చేయకూడదా, మనం కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా, డౌట్లు ఏం అసలు. మీరు లాస్ట్లో సబ్మిట్ కొట్టిన తర్వాత మనం ఏదైతే మిస్ చేస్తామో అవి మళ్ళీ అదే అడుగుతుంది సిస్టము. సో అప్పుడు మనం ఫిల్ చేయొచ్చు. సో జస్ట్ మనం ఇక్కడ అడ్రస్, ప్రజెంట్ మనం ఏ మండల్ ఉంటున్నాము అవన్నీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుందండి. పర్మనెంట్ అడ్రస్ ఇవి ఏదైతే బ్లాక్ మార్క్లో ఉన్నాయో అవి మనం మోడిఫై చేయడానికి ఉండదు.
ఏవైతే మనకి ఇక్కడ వైట్ కలర్‌లో విజిబిలిటీ ఉన్నాయో అది మాత్రమే మనం చేయగలుగుతాము. ఇక్కడ నేను కొన్ని స్టార్ మార్క్స్ అనేది వదిలేస్తున్నాను. చూద్దాం లాస్ట్‌లో మనం సబ్మిట్ చేసిన తర్వాత అది మళ్ళీ క్వెషన్ అడుగుతది. అది కూడా చూద్దాం. సో, కొన్ని స్కిప్ చేసేసి వెళ్ళిపోదాం. మళ్ళీ మనం అయి ఫిల్ చేద్దాం. అలానే కొంచెం డౌన్‌లోకెళ్తే ఇక్కడ మీకు ఫార్మ్ 1 అనేది ఒకటుంటుందండి. అదేంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ అంటారు. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇక్కడ మోటార్ సైకిల్ విత్ గేర్, వితౌట్ గేర్ 2 ఉన్నాయి కదా! సో, మీరు విత్ గేర్ తీసుకుంటే అప్పుడు వితౌట్ గేర్ కూడా నడపొచ్చు. మీరు వితౌట్ గేర్ తీసుకుంటే మళ్ళీ గేర్ ఉన్న బండ్లు నడపడానికి సెపరేట్‌గా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, అందుకని మోటార్ సైకిల్ విత్ గేర్ సెలెక్ట్ చేసుకోండి. అట్లానే లైట్ మోటార్ వెహికల్స్ అని ఉంది కదా! ఎల్ఎంవి. లైట్ మోటార్ వెహికల్స్ అంటే కార్, 4 వీలర్. మీరు 4 వీలర్ కూడా కావాలి అనుకుంటే 2 వీలర్‌తో పాటు జస్ట్ అది కూడా సెలెక్ట్ చేసి ఇక్కడున్న యారోస్ ప్రెస్ చేసి ఇందులోకి యాడ్ అయిపోతది. సో, మీరు 2+4 రెండిటికి ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. లేదు నాకిప్పుడు 4 వీలర్ అవసరం లేదనుకుంటే ఓన్లీ 2 వీలర్ అయితే ఈ విధంగా ఓన్లీ మోటార్ సైకిల్ విత్ గేర్ తీసుకొని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. అట్లానే ఐ యామ్ విల్లింగ్ టు డొనేట్ మై ఆర్గాన్స్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ డెత్. అది ఆప్షనల్. మీకు కావాలనుకుంటే యెస్ పెట్టండి. లేదంటే నో. మీ ఆర్గాన్ డొనేట్ చేయడానికి అడుగుతుంది. కావాలనుకుంటే యెస్ లేదా నో పెట్టండి. అట్లానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇందాక చెప్పాను. సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మనకున్న ఏదైనా డిసీజ్ ఉంటే ఇక్కడున్న ఆప్షన్స్‌లో మనకి ఏదైనా డిసీజ్ ఉంటే అది యెస్ అని పెట్టాలి. లేదంటే నో అని పెట్టాలి. మోస్ట్ అన్నీ నో ఉంటుందండి. ఒక బి ఆప్షన్ ఒక్కటి మాత్రమే యెస్ అని ఉంటది. మీరు ప్రతి కన్నుతో విడివిడిగా స్పష్టంగా చూడగలుగుతున్నారు. అది మాత్రం యెస్ ఉంటది. సో, మోస్ట్‌లీ మిగతాయన్ని నో ఉంటాయండి. ఒకవేళ మీకు ఏదైనా డిజేబిలిటీ అనిపిస్తే మీది అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ మనం ఇక్కడ నో అని కొట్టేసిన తర్వాత కింద హియర్ బై డిక్లేర్డ్ దట్ అని ఉంది కదా! దానికి ఒక టిక్ మార్క్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ ఉన్నాయన్నీ చదవండి. తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో ఉన్నాయి. సో, మీకు డౌట్ ఏమి అవసరం లేదు. అన్నీ నో పెట్టండి. ఒక సెకండ్ దానికి మాత్రం యెస్ పెట్టండి. సో, అన్నీ టిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి మనం చెక్ మార్క్ కొట్టలేదు కదా! అందువల్ల ఎర్రర్ వస్తుంది. టిక్ మార్క్ చేసాం సబ్మిట్. డూ యూ వాంట్ టు సబ్మిట్? ఓకే. డన్. ఇదిగోండి సెల్ఫ్ డిక్లరేషన్ ఫిజికల్లీ ఫిట్‌నెస్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ అథెంటికేటెడ్. అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చర్‌లో ఉన్న ఇమేజ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సో, మనం ఇక్కడ పైన స్టార్ మార్క్ ఉన్నాయి కొన్ని ఫిల్ చేయకుండా వదిలేసాము. చూద్దాం ఇప్పుడు అడుగుతదా లేదా ఏంటనేది చెక్ చేద్దాం. సబ్మిట్ ఇదిగోండి సెలెక్ట్ క్వాలిఫికేషన్. మనం క్వాలిఫికేషన్ వదిలేసాం. సో, ఇక్కడ 10th ఆర్ 10th అప్‌గ్రేడ్ ఏదైనా మీరు 10+2 ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 10th కనుక అవ్వకపోతే 8th పాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 10th తర్వాత అయితే ఏ గ్రాడ్యుయేషన్ అయితే అది తీసుకోండి. లేదా 10థా లేదా గ్రాడ్యుయేటా ఏదైనా సరే. సో, అట్లానే మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇది కూడా స్టార్ మార్క్‌లో ఉంది. సో, ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి మనం. బట్ మొబైల్ నెంబర్ ఇచ్చి మళ్ళీ సబ్మిట్ కొట్టి చూద్దాం. మీకు 1 బై 1 అదే అడుగుతది. అన్నీ చెక్ చేసుకొని మనకు సిస్టమ్ మళ్ళీ పలానా కాలమ్ ఫిల్ చేయండి అని అడుగుతా ఉంటది. ఇదిగోండి ప్లీజ్ ఎంటర్ యువర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో, మీకు ఏమి ఇందులో నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు రిలాక్స్‌గా ఈ అప్లికేషన్ అనేది 100% సక్సెస్‌ఫుల్‌గా మీరు సబ్మిట్ చేసేయొచ్చు. సో, ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ 10th మార్క్ లిస్ట్‌లో గానీ ఏదైనా ఉంటే మీ దగ్గర ఫిజికల్‌గా సర్టిఫికేట్ ఉంటే దాంట్లో చూసి ఎంటర్ చేయండి. లేదంటే ఫిజికల్‌గా అయినా మీరు మామూలుగా ఎంటర్ చేసేయచ్చు. మీ ఐడెంటిఫికేషన్ మార్క్సే కాబట్టి నో ఇష్యూ అక్కడ. ఓకే. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా మీకు కావాలి అనుకుంటే ఎంటర్ చేయండి. లేదంటే ఒకటి ఇస్తే సరిపోతుంది. అట్లానే ప్రెజెంట్ అడ్రస్ అడుగుతుంది మళ్ళీ. సో, ల్యాండ్ మార్క్ అనేది మనం ఫిల్ చేయలేదు. సో, ల్యాండ్ మార్క్ ప్రెజెంట్ ఉన్న అడ్రస్ మీరు పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ 2 ఒకటైతే సేమ్ పర్మనెంట్ అడ్రస్‌లో ఏదైతే ఉందో అది మళ్ళీ టైప్ చేయండి. లేదు ప్రెజెంట్ మీ టెంపరరీ అడ్రస్ వేరుగా ఉంటే గనక అడ్రస్ మళ్ళీ ఇక్కడ మనం టైప్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో, ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టి చూద్దాం ఫ్రెండ్స్. సో, మీరు ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం చేయండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసాను అయిపోయింది. సో, లాస్ట్‌లో సబ్మిట్ అనేది కొట్టి చూద్దాం. ఇప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చేసామండి. ఏం మిస్ చేయలేదు. సో, సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి నెక్స్ట్ స్క్రీన్‌లోకి వెళ్ళిపోతాము.
ఇక్కడ క్లాస్ ఆఫ్ వెహికల్ అనేది ఒకటి మిస్ అయింది, యాడ్ చేశాను. సబ్మిట్. ఓకే. ఎంటర్ మొబైల్ నెంబర్కి మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఫర్దర్ కమ్యూనికేషన్ ఇస్తామో ఓకేనా అని అడుగుతున్నారు. జస్ట్ ఓకే అని చెప్పండి చాలు. ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అలర్ట్స్ అనేది కానీ లేదంటే వాళ్ళు ఏదైనా కాల్ చేసినా కానీ మన మొబైల్ నెంబర్తో కమ్యూనికేట్ చేస్తారనమాట. మన ఇక్కడ ఆర్గాన్ డొనేషన్ గురించి ఏమీ చెప్పలేదు కదా. ఓకే ఎస్ అనుకుంటే కనుక ఓకే ప్రెస్ చేయమంటున్నారు. ఒకవేళ నో అనుకుంటే క్యాన్సిల్ ప్రెస్ చేసాను. ఇప్పుడు అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయమంటారా అని అడుగుతుంది. జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి చాలు. ఆర్ యూ వన్ సబ్మిట్ ద డీటెయిల్స్. ఎస్. ఇదిగోండి ఇప్పుడు మనకి అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయిపోయింది. సో మీరు ఈ పేజీలో ఎక్కడన్నా ఎగ్జిట్ అయిపోయినా ఒకవేళ మధ్యలో రాకపోయినా ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తాయి కదా, సేమ్ అలా మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది. సో మీరు ఇది కావాలన్నా కూడా ఇది కూడా మీరు కాపీ చేసి పెట్టుకోండి. ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు ఉపయోగపడుతుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఉంటుంది కాబట్టి అప్పుడు అప్లికేషన్ నెంబర్తో పని ఉండదు. మనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు అప్లికేషన్ నెంబర్తో పని ఉంటుంది. ఇది ఎక్కడైనా పక్కన రాసి పెట్టుకోండి. సో అక్కడ నుంచి మనం నెక్స్ట్ కొట్టేస్తే మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చూసుకొని ఇక్కడ మళ్ళీ క్యాప్చర్ ఇమేజ్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం ఒక జస్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసాం, ఒక పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టగానే ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తుంది. సో ఇదిగోండి మన అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది, మన అప్లికేషన్ నెంబర్ వచ్చింది. సో ఇలానే కిందకు వచ్చేస్తే ఇప్పుడు మనం ఇంకేం ఫిల్ చేయాలనేది చూపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ ఫిల్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది. అట్లానే ఆధార్ వెరిఫికేషన్ ఆర్ సీడింగ్ ఇది ఎగ్జామ్టెడ్, దాని గురించి మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. థర్డ్ది అప్లోడ్ డాక్యుమెంట్. మన ఆధార్ కార్డు ఒక ఫోటో పెట్టుకోమని చెప్పాను కదండి, ఓ జస్ట్ ఆధార్ కార్డు ఫోటో అనేది దీనిలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇంకా 2 కాలమ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కూడా ఎగ్జామ్టెడ్లో ఉన్నాయి, మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు, అవి వదిలేయచ్చు. సో ఇప్పుడు మనం థర్డ్ కాలం అప్లోడ్ డాక్యుమెంట్ అది ఫిల్ చేద్దామండి. అప్లోడ్ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఫీ పేమెంట్లోకి అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ అట్లానే మనకి ఇక్కడ ఎల్ఎల్ఆర్ స్లాట్ అవైలబిలిటీ ఉన్నాయి లేని చెక్ చేసుకోవడం కూడా ఆప్షన్ ఉంది. జస్ట్ అది క్లిక్ చేసి ఏ డేట్లో అవైలబిలిటీ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకో. పర్ డేకి 50 స్లాట్స్ ఇస్తారండి. ఈ బ్లూ కలర్లో ఉన్నాయో హాలిడేస్. సో హాలిడేస్లో మనం బుక్ చేసుకోవడం కుదరదు. అట్లా ఇక్కడ ఉన్నాయి కదా 50 అని చూపిస్తుంది, ఆ స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ఏ స్లాట్ మనం బుక్ చేసుకోవడానికి జస్ట్ అదొక ఎంక్వైరీ అంతే. సో అట్లానే ఇక్కడ ప్రొసీడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాం. పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకుంటుంది. ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్, డాక్యుమెంట్ వచ్చి ఆధార్ ప్రూఫ్ తీసుకున్నాను. అట్లానే దీనికి కూడా అడ్రస్ ప్రూఫ్ కింద కూడా ఆధార్ కార్డే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆధార్ ఒక్కటి ఉంటే మనకి సరిపోద్దండి. లేదు మీరు ఇందులో ఓటర్ కార్డు కానీ ఇంకేదైనా రేషన్ కార్డు అవి ఏదైనా సబ్మిట్ చేస్తానో సబ్మిట్ చేయొచ్చు. సో నేనైతే ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ కార్డు అప్లోడ్ చేసేద్దాం. సో కిందకు వస్తే ఆధార్ కార్డు అనే ఆప్షన్ ఉంటుందండి, చూద్దాం. ఇదిగోండి ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని ఉంది కదా లాస్ట్లో, జస్ట్ ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అట్లానే మనం ఫామ్ 1లో కనుక ఏదైనా డిజిబిలిటీ మనం సెలెక్ట్ చేసి ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. సో దాంతో మనకి ఇప్పుడు పని లేదండి, దాన్ని స్కిప్ చేసేయండి. అట్లానే ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నేను ఆధార్ కార్డ్ ఆల్రెడీ సిస్టంలో సేవ్ చేసి పెట్టుకున్నాను ఫోటో, అది అటాచ్ చేస్తాను. అట్లానే మీరు కూడా ఒక ఆధార్ కార్డ్ ఫోటో తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. చూస్ ఫైల్లోకి వెళ్ళి జస్ట్ ఆధార్ కార్డ్ అటాచ్మెంట్ చేద్దాం. సో మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. అదిగోండి ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ అప్లోడ్ ద డాక్యుమెంట్. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మన కింద స్క్రీన్లో అటాచ్మెంట్ అనేది కనిపించాలి. ఇదిగోండి అప్లోడ్ అయింది. కన్ఫర్మ్ అనేది కొడుతున్నాను. ఓకే కన్ఫర్మ్ కొట్టిన తర్వాత లిస్టెడ్ డాక్యుమెంట్స్లో వస్తాయి చూడండి ఆధార్ ప్రూఫ్. ఇదిగోండి ఇక్కడ టిక్ మార్క్ పడింది. ఓకే అంటే వాళ్ళ ఫార్మాట్లో ఉంది, కరెక్ట్గా సేవ్ అయిపోయింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ కొడితే మనం ఫీ పేమెంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సేమ్ అట్లానే ఇక్కడ ఉన్న క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. క్యాప్చర్ మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి, మళ్ళీ మిస్ అయిందంటే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్. ఓకే
ఇదిగోండి ఇప్పుడు మనం కిందకు వచ్చేయండి. ఇప్పుడు మన డాక్యుమెంట్ అనే కాలం కంప్లీటెడ్లో ఉంటుంది. ఇదిగోండి అప్లోడ్ డాక్యుమెంట్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఫీ పేమెంట్ ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్. డబ్బులు కట్టేసి ఎల్ఎల్ఆర్ స్లాట్ మీకు ఎప్పుడు కన్వీనియంట్ డేట్ ఏదైతే ఆ డేట్లో ఎల్ఎల్ఆర్ స్లాట్ అనేది బుక్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఫీ పేమెంట్ ప్రొసీడ్. సో గవర్నమెంట్ సైట్లకు సంబంధించింది ఏదైనా సరే ఫీ పేమెంట్ చేయాలంటే త్రూ ఎస్బీఐ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. సో ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఏపీ స్టేట్. జస్ట్ అది ఎవరిదైనా ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టేట్ వచ్చేస్తుంది. అట్లానే ఇక్కడ ఉన్న క్యాప్చర్లోని ఇమేజ్ ఇచ్చేసి పే నౌ. అట్లానే పైన ఉన్న ఏమన్నా డీటెయిల్స్ అండి, మోటార్ సైకిల్ విత్ గేర్ నాన్ ట్రాన్స్పోర్ట్ ఫీ పేమెంట్ 50 రూపీస్, అట్లానే ట్యాక్సెస్ అన్నీ కలిపి మొత్తం 260 రూపాయలు పే చేయాలని చూపిస్తుంది. సో మీరు కేవలం 260 రూపాయలు పే చేసేస్తే సరిపోతుందండి. 260 రూపాయలు పే చేసి మీరు ఎల్ఎల్ఆర్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మనం డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే నౌ. క్యాప్చర్ ఇమేజ్ రాంగ్ ఇచ్చాను, సో అందువల్ల మళ్ళీ అడుగుతుంది. సో ఈ సైట్లో మోస్ట్లీ మనం ఈ క్యాప్చర్ ఇమేజ్ ఒక్కటే కొద్దిగా చూసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అయిపోయిందండి. ఐ అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్, ప్రొసీడ్ టు పేమెంట్. డన్. ఓకే, ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది బ్యాంక్ డీటెయిల్స్. సో ఇందాక అన్నాను కదండి, మనకి బ్యాంక్ ఆన్లైన్ సంబంధించి గవర్నమెంట్ సైట్లకు సంబంధించింది ఏదైనా ఎస్బీఐ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో ఆన్లైన్ పేమెంట్ అండ్ టేక్ ఆన్ ఎస్బీఐ పే. సో ఎస్బీఐ అయితేనే ఛార్జెస్ ఏం లేవు చూడండి. అలానే పేయూ వీటిలోకి వెళ్తే కనుక ఛార్జెస్ పడతాయి. సో వాటిని వదిలేసండి, ఎస్బీఐ సెలెక్ట్ చేసుకొని మనం యూపీఐ పేమెంట్ చేద్దాం. సో ఆ ట్యాక్సెస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు చూడండి. సో మనం ఎస్బీఐకి సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్బీఐ అందులో కూడా మనం యూపీఐకి వెళ్ళిపోవచ్చు. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే మనం మొబైల్ నుంచే పే చేసేయచ్చు అనమాట మనీ. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మనకు 5 మినిట్స్ టైం చూపిస్తుంది, 5 మినిట్స్లో పే చేయొచ్చు. సో మనం యూపీఐ ఐడి ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ తీసుకుంటే మన మొబైల్ నుంచి ఈజీగా స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేసేయచ్చు. క్యూఆర్ స్కానర్ తీసుకున్నాను. సో ఇది పేమెంట్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. క్యూఆర్ స్కాన్ తీసుకొని పేమెంట్ చేసేస్తే ఈజీగా అయిపోతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట ఐకాన్ని కొట్టండి. ఓకే, పేమెంట్ అయిపోయింది. మన మొబైల్ అయిపోయింది పేమెంట్. సో స్క్రీన్లో రావడానికి కొంచెం వెయిటింగ్ టైం పడుతుంది. ఇదిగోండి, ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్. సో మీకు రిసిప్ట్ కావాలనుకుంటే ఈ రిసిప్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మనం ఫర్దర్ స్క్రీన్కి వెళ్ళచ్చు. ఒకసారి డౌన్లోడ్ ప్రొసీజర్ కూడా చూద్దాం. ఇదిగోండి, క్లిక్ హియర్ టు పేమెంట్ రిసిప్ట్. ఇక్కడ మీరు పేమెంట్ చేసి రిసిప్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ అనేది వెళ్ళలేరండి. మళ్ళీ హోమ్లోకి వెళ్ళి ఎలా అప్లికేషన్ని రీఓపెన్ చేయాలనేది చెప్తాను. ఇప్పుడు ఒకసారి బ్యాక్ కొట్టి చూద్దాం. మనం మళ్ళీ పాత స్క్రీన్లోకి రాదు. ఇక్కడ ఉన్న స్క్రీన్లో మీరు ఎక్కడైనా సరే బ్యాక్ అనేది క్లిక్ చేస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఫస్ట్కి వెళ్ళి అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్కి వచ్చేసాము. ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇందాక మీకు అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటి వచ్చి ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఇమేజ్ ఎంటర్ చేస్తే మనం అప్లికేషన్లో ఎక్కడ ఎగ్జిట్ అయిపోయినా సరే సేమ్ మళ్ళీ అదే ప్లేస్కి వస్తాము. సో మనం ఎక్కడైనా డీటెయిల్స్ ఇచ్చి ఇదే పేమెంట్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోయింది, నా పేమెంట్ పోయింది, రావట్లేదు అని మాత్రం అనుకోవద్దు. సో మీకు ఎక్కడ ఎగ్జిట్ అయిపోయినా సరే ఒక్కసారి అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అయిందంటే మీ డీటెయిల్స్తో అది పర్మనెంట్ అట్లానే ఉండిపోతుంది. మీరు ఒక నెల తర్వాత అప్లై చేసుకున్నా కానీ మళ్ళీ అప్లికేషన్ అనేది అక్కడే ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఉన్న క్యాప్చర్ ఇమేజ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో అప్పుడు మాత్రమే ఇది ఎక్కువ మంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మనం క్యాప్చర్ ఇమేజ్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టి చూద్దాం. ఓకే, క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు మన అప్లికేషన్ ఎక్కడైతే ఆగిపోయామో అక్కడే వస్తుంది చూడండి. ఇదిగోండి, ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్ మాత్రమే పెండింగ్. జస్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. ఎల్ఎల్ఆర్ స్లాట్స్
ఇక్కడ యూనిట్ ఆఫీస్ చేరాలి ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకొని చూపిస్తుంది. ఇక్కడ మోడిఫై చేయడానికి ఏమి ఉండదు. జస్ట్ ప్రొసీడ్ టు బుక్ అంతే. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి ఇక్కడ గ్రీన్లో ఉన్నాయి మాత్రం స్లాట్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. బ్లూ కలర్లో ఉన్నాయని హాలిడేస్. సో హాలిడేస్ కాకుండా ఎప్పుడైనా మీరు స్లాట్ సెలెక్ట్ చేసుకున్నా మండే సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే హాలిడే నెక్స్ట్ డే కొంచెం క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో పెట్టుకోండి సార్. అప్పుడు బుధవారం కానీ గురువారం కానీ అట్లయితే కొంచెం క్లౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది పని. సో సాటర్డేస్ అండ్ మండేస్ అవి మాత్రం అవాయిడ్ చేయండి. వీకెండ్స్లో కొంచెం క్లౌడ్ ఉంటుంది. సో అందువల్ల వీక్ డేస్లో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను 13 సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్రజెంట్. సో 13 సెలెక్ట్ చేసుకొని బుక్ స్లాట్ అనగానే మనకి స్లాట్ బుక్ అయినట్టు మనకు ఒక రిసిప్ట్ వస్తుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్కి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ ఏదైతే మన ఐడి ప్రూఫ్ ఇచ్చి ఉంటామో అది ఒక జిరాక్స్ అండ్ అలానే ఇప్పుడు మనకి స్లాట్ బుక్ అయినట్టు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది కదా, అది ఆ రెండు తీసుకొని అక్కడ రిసెప్షన్లో ఇచ్చేసి మీరు హ్యాపీగా టెస్ట్ రాసేయండి. టెస్ట్ అంటే చాలా హెవీగా హడావుడిగా ఏమి ఉండదు. సో సింపుల్ అడుగుతారు. ఆ సిస్టమ్ స్క్రీన్లోనే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కింద మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో లెఫ్ట్ టర్న్ తిరుగుతుంటే ఇండికేటర్ వేస్తారు, రైట్ టర్న్ తిరుగుతుంటే ఇండికేటర్ వేస్తారు. అట్లా మన రోడ్డు మీద కొన్ని సింబల్స్ చూస్తుంటాం కదా, వన్ వే అని, ఓవర్టేక్ చేయకూడదని, అట్లాంటి సింబల్స్ చూపించి ఈ సింబల్స్ దేనికి అని చెప్పి కింద ఆన్సర్స్ ఇస్తారు వాళ్ళే. సో ఆ మల్టిపుల్ చాయిస్లో కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోవడమే. సో ఎగ్జామ్ అనేది చాలా తేలిగ్గానే ఉంటుంది. ఈజీగా మీకు తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఈజీగా మీరు చేసేయచ్చు. సో మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక సెక్యూరిటీ కోడ్ అనేది ఓటీపీ రూపంలో వస్తుంది మనకి. ఆ ఎస్ఎంఎస్లో వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ అని చెప్పి క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ కన్ఫర్మ్ టు స్లాట్ బుక్, రైట్. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అయింది కదా, ఇది మనం ప్రింట్అవుట్ తీసుకొని ఈ అప్లికేషను అండ్ మన ఐడి ప్రూఫ్ ఒకటి అక్కడ మనం సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. మీరు ఈజీగా టెస్ట్ రాసి వచ్చేసేయండి. అప్లై చేసుకున్న వాళ్ళు ఎల్ఎల్ఆర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలానే ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత మనం ఎన్ని రోజులకు డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. సో మీరు హ్యాపీగా ఎల్ఎల్ఆర్ అనేది ఫస్ట్ అప్లై చేసుకోండి. ఎల్ఎల్ఆర్ మీరు టెస్ట్ అయిపోయిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం ప్రింట్ అనేది సెలెక్ట్ చేసుకుందామండి. ఇది నేను ప్రజెంట్ సేవ్ చేసుకుంటున్నాను, డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవట్లేదు. సో ఇక్కడ మనం ప్రింట్ అనేది క్లిక్ చేస్తే సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ కానీ ప్రింట్ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ప్రింట్, ఇదిగోండి ఈ అప్లికేషన్ ఒకటి మీరు సేవ్ చేసి పెట్టుకోండి లేదా ప్రింట్ తీసుకొని అయినా పెట్టుకోండి. సో మనం ఏదైతే స్లాట్ డేట్ బుక్ చేసుకున్నామో హ్యాస్ బీన్ షెడ్యూల్డ్ ఆన్ 13/3. నేను బుక్ చేసుకుంది 13వ తారీఖుకి. సో 10 నుంచి మధ్యాహ్నం 2 లోపు. సో ఇక్కడ బ్యాచ్ వైజ్గా టెస్ట్ అనేది జరుగుతుంది. సో మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 2 లోపు వెళ్ళి నేను టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. సో ఇది మనం బుక్ చేసుకున్న టైం స్లాట్. ఆ టైం స్లాట్లో వెళ్ళి మనం ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ రాసి వచ్చేస్తే మనకి ఎల్ఎల్ఆర్ అనేది వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు వాటికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.